ఇప్పుడు ఏంట్రా నీ గోల? నీకు ఈ వెధవ ఈగో ఎందుకు అంటున్నా? నాకు ఈగోనా? నీకేరా. నీ అంతరాత్మ దగ్గరే కట్టింగులు ఇవ్వకు, పిల్లక కట్ చేసి పడేస్తా. పిల్లంతా మంచి ఐడియా ఇస్తే దేనికిరా ఈగో? మొన్నటిదాకా నా పిల్లరా అన్నావు కదా, ఇప్పుడెందుకురా తొక్కలో ఈగో? నాన్నకి చేసిన ప్రమాణం ఐడియా తీసుకోవడం వల్ల ఏం కొంపలు మునిగిపోలే. ఎందుకు? నీ ఈగోనే ఎక్కువ. ఎస్ రా, నాకు నా ఈగోనే గొప్ప. నువ్వు ఛాలెంజ్లో గెలవడం గొప్ప కాదన్నమాట. నాన్న నమ్మకాన్ని నిలబెట్టడం గొప్ప కాదన్నమాట. నువ్వు స్క్రాప్ కాదని నిరూపించుకోవడం గొప్ప కాదు అన్నమాట. లేదురా, అవే గొప్ప. అప్పుడు మూసుకొని చామ్ చెప్పిన ఐడియాని ఫాలో అవ్వు. ఓకే, కానీ ఇది తనకి చెప్పకు మరి. వైమా చెప్తే రెచ్చిపోతుంది. నేనిచ్చిన ఐడియాని గొప్పగా ఫీల్ అవుతుంది. ఎంత ఈగోరా నీకు? అనుకో, ఐడియా అయితే ఫాలో అవుతాను చెప్పాను కదా. సరే, ఏదో ఒకటి ఏడు. రే 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 నాకున్నవి చాలవని నువ్వు లోపల నుంచి వచ్చేసావా? వస్తే వచ్చావులే, కళ్ళు తెరిపించావుగా. చామంతికి మాత్రం అస్సలు చెప్పను. ఎప్పుడో చేసిన ప్రాజెక్ట్ ఇప్పుడు పనికొచ్చిందన్నమాట. గుడ్ మార్నింగ్ బాబు గారు. మార్నింగ్ మార్నింగ్. ఈ రోజంతా మీకు గుడ్ డే జరగాలి అని కోరుకుంటున్నాను బాబు. సంతోషం. నాకు చాలా సంతోషంగా ఉంది డ్రైవర్ బాబు. నేను చెప్పిన ఐడియానే ఫాలో అవుతున్నారు కదా? అవునా? చామ్ చెప్పిన ఐడియానే ఫాలో అవుతున్నావా ప్రేమ్? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతకీ చామ్ ఏం చెప్పింది? చేపలు పట్టుకోమని చెప్పిందిరా. చేపలా? నో ప్రేమ్. మరి లేకపోతే ఏంట్రా? చాట కళ్ళు వేసుకొని చాటు నుంచి వినేసి వచ్చేయడం కాదు. ప్రేమ్ నువ్విచ్చిన ఐడియాని ఎందుకు ఫాలో అవుతాడని కదా నువ్వు అడగాలి. అబ్బో, ఫాలో కాకపోతే అందులో ఉన్నవేంటో మరి. నువ్వు చెప్పింది కాదు, ఇందులో వేరే ఉన్నాయి. వేరేవంటే? నువ్వు చెప్పినవి కాదని. చెప్పనంటారా బాబు? అదేగా చెప్పేది. చెప్పడానికి పెద్ద ఏగో అడ్డొస్తున్నట్టుంది. ఏంటి ఏంటి గొడుగుతున్నావు? ఏం లేదే, టిఫిన్ చేసి వెళ్ళండి బాబు అంటున్నా. ఇంతసేపటికి ఇప్పుడు ఉపయోగపడేది ఒకటి చెప్పావు. బాబు, మీరు నన్ను చాలా అవమానిస్తున్నారు. మీకు ఉపయోగపడేది ఇదొకటి నేను చెప్పింది. చెప్పండి చెప్పండి చెప్పండి. హోల్డ్ ఆన్. ఎందుకు ఇప్పుడు మీద మీద పడుతున్నావు? అందగాడు కదా, కొరక్కు తిందామని. సిగ్గేస్తుంది, నేనటు వెళ్తా. రై, నువ్వు నోరు ముయిరా. ఏంటి చామ్? నువ్వు కామ్గా ఉండు చిట్టి. అయితే ఏం లేదా, ఒట్టి మాటలేనా? అక్కడి నుంచి వచ్చేవన్నీ అవే. ఇంకా ఆపుతారా? తినడానికి ఏమన్నా పెడతారా? ఆకలిస్తుంది. రండి, పెడతాను. కూర్చోండి బాబు. నాకంత టైం లేదు, త్వరగా వడ్డించు. ఇంత ఆకలి ఉన్నప్పుడు కాస్త ముందుగా రావచ్చు కదా. మరి ఏం చేస్తున్నట్టు? బిజినెస్ ఫైనాన్స్ కోసం వెళ్తున్నాను చా. వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఓహో, తినండి. అమ్మా. బాబు. అమ్మా,
బిజినెస్ పని మీద వెళ్తున్నానమ్మా. నీ బ్లెస్సింగ్స్ కావాలి. ఏమైందమ్మా? నువ్వు నా ఆశీర్వాదం కోసం అడిగినప్పుడే అర్థమయ్యింది. అందుకే నా బ్లెస్సింగ్స్ నీకివ్వదలుచుకోలేదు. అంత ఏం చేశానమ్మా? ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పావు? బిజినెస్ పని మీద అనే కదా? అక్కడికి వెళ్ళి ఏం చెప్తావో తెలీదనుకుంటున్నావా? నువ్వు పలానా హర్షవర్ధన్ రమాదేవి గార్ల కొడుకువని, అరుణ్ తమ్ముడువనే కదా చెప్తావు. అది నా గుడ్ విల్ని వాడుకున్నట్టే కదా. నువ్వు నాతో చాలా ఎమోషనల్గా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నావు ప్రేమ్. నువ్వు చేసుకునే అగ్రిమెంట్కి ఇది విరుద్ధం కదా. మీ పేర్లు వాడతానని చెప్పలేదు కదమ్మా. వెళ్ళి ఏం చెప్తావురా? నీ ఐడెంటిటీ ఏముందని చెప్తావు? ఈ రోజు దాకా నువ్వు బిజినెస్ అంటూ పొడిచిందేవీ లేదు. నీ మీద నమ్మకమే లేనప్పుడు ఎందుకురా దీవిస్తాను? వేస్ట్ కదా. ఇంత రాక్షసత్వంగా కూడా ఉంటారా? ఆయన కాన్ఫిడెన్స్ మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఛీ! బాబు, టిఫిన్ తిని వెళ్ళండి. ఆకలి చచ్చిపోయింది. నా కన్న తల్లి కూడా నా ఎదుగుదలని కోరుకోవటం లేదు స్వామి. ఈ ఎదురీత ప్రయాణంలో నువ్వే నాకు దిక్కు.